లూసిఫర్ భారీ విజయం తర్వాత ఇప్పుడు సీక్వెల్గా ఎల్2 ఎంపురాన్ మార్చి 27న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఇక సలార్ నటుడు పృథ్వీరాజన్ సుకుమారన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ మూవీ తొలి రోజు వరల్డ్‌వైడ్‌గా 67.50 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇందులో ఇండియా గ్రాస్ 24.50 కోట్లు కాగా ఇండియా నెట్ 21 కోట్లు. మరోవైపు ఓవర్సీస్లో 43 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి రోజు 62% ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. మలయాళంలో మొదటి రోజు 18.6 కోట్లు, తెలుగులో 1.15 కోట్లు, మలయాళంలో 70 లక్షలు, హిందీలో 50 లక్షలు, కన్నడలో 5 లక్షల నెట్ను వసూలు చేసింది. ఇక మిగతా ఏరియాల్లో అన్ని ఏరియాలు కలుపుకొని 2.75 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ రెండవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే మలయాళంలో 10.75 కోట్లు, కన్నడలో 3 లక్షలు, తెలుగులో 27 లక్షలు, తమిళంలో 30 లక్షలు, హిందీలో 40 లక్షల నెట్ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో మొత్తం కలుపుకొని రెండవ రోజు ఈ చిత్రం 25 కోట్ల వరకు గ్రాస్ను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ భావిస్తుంది. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 150 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీకి ఇండియాలో 70 కోట్లు, ఓవర్సీస్లో 30 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొత్తంగా 100 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం 110 కోట్ల షేర్, 220 కోట్ల గ్రాస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటి వీకెండ్లోపే 100 కోట్ల క్లబ్లో ఈజీగా చేరుతుంది ఈ చిత్రం. 48 గంటల్లోనే 100 కోట్లను కలెక్ట్ చేసి మలయాళ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించినట్టు అక్కడ మేకర్స్ ప్రకటించారు. మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తెలియచేయండి.